హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిందాం తిరుగుదాం. సో ఇదైతే రంజాన్ స్పెషల్ కాబట్టి మనం అయితే హలీం అయితే తిందాం. అందరూ అయితే హలీం వీడియోలు పెడతారు, సో మనం కూడా హలీం వీడియో పెడదాం. మన సిరిసిల్ల అయితే స్పెషల్ గా అయితే సితారా రెస్టారెంట్ ఉంది, అలా అయితే స్పెషల్ అయితే చికెన్ హలీం అయితే చేస్తారు. మటన్ అయితే దొరకదు, ఓన్లీ చికెన్ హలీం. చూద్దాం, తీసుకొద్దాం, సంపమింగుదాం. చలో ఫస్ట్ అయితే మనం హోటల్ పోదాం. హోటల్లో పోయి పార్సల్ తీసుకొని మన షాప్ లో తిందాం. చలో. సో మనం అయితే సితారా ఫ్యామిలీ రెస్టారెంట్ నుంచి అయితే మనం అయితే హలీం అయితే తెప్పించినాం. సో ఇలా డోర్ డెలివరీ కూడా ఉన్నది, కానీ మనం అయితే పోయి స్పెషల్ గా అయితే తెచ్చుకున్నాం. ఒక 2 హలీంలు అయితే స్పెషల్ చూసుకోవచ్చు మీకైతే. ఇదైతే మనకైతే దీంతో పాటు అయితే మనకైతే సూప్ కూడా ఇచ్చిండు. మనం అయితే 2 తెచ్చేసినాం. ఇది మన షాప్ లో కాబట్టి షాప్ లో తిందాం. ఇంటికాడ ఇప్పుడు టైం లేదు కాబట్టి 2 స్పూన్లు వచ్చినాయి. మనకైతే నిమ్మకాయ ఇచ్చాడు. చూద్దాం ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2 హలీంలు అని చెప్పాను కదా, చూసుకోవచ్చు. మంచిగా వేడి వేడి ఉన్నది. సో ఇదైతే సితారా ఫ్యామిలీ రెస్టారెంట్ మన రాధామాధవ్ షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, మనదే కాబట్టి మంచి ఉంటే ఏదైనా నేను సపోర్ట్ చేస్తా కాబట్టి. సో ఇది లాస్ట్ టైం తిన్నా నేను మొన్న 2-3 డేస్ బ్యాక్. చాలా అంటే చాలా బాగుంది. చికెన్ హలీం, మటన్ కాదు, ఓన్లీ చికెన్ హలీం. వీళ్ళ దగ్గర ఓన్లీ హలీమే కదా, చికెన్ హలీమే ఒకటి దొరుకుతుంది. సో చూద్దాం ఇప్పుడు ఎట్లున్నది అన్నది. ఓపెన్ చేద్దాం. కెమెరా దగ్గర తీసుకో కెమెరామెన్. వావ్, గరం గరం అయితే మామూలుగా లేదు. వావ్, అమ్మ స్మెల్ చూడు ఎట్లా వస్తుందో. అమ్మ రప్ప రప్ప. నిమ్మకాయ, ఉల్లిగడ్డ అన్ని వేసేసింది. దీనికైతే మనకైతే చికెన్ సూప్. ఇది స్పూన్. ఇప్పుడు కిరాక్ కిరాక్ వస్తుంది స్మెల్ మాత్రం. సంపమి కూడా కాలిపేసి కొద్దిగా అంతా మింగుదాం. మింగుదాం. ఇది హలీం రెసిపీ ఎట్లుంటాయి ఎట్లా మొన్న అయితే యూట్యూబ్ లో చూసిన, మంచిగా తయారు చేసే విధానం కూడా చూసిన. సో ఫస్ట్ అయితే తినేద్దాం కొద్దిగా అంతా. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే కొద్దిగా ఫస్ట్ పట్టి తిందాం, తర్వాత నిమ్మకాయ. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. శనార్థుల్లా అన్ని కాజు నచ్చలేదు. చికెన్ ఉన్నది, కాజు చికెన్ బాగుంది. వేడి వేడి ఏర్పడుతుంది. సూపర్ ఉంది, కానీ కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది. ఇలా సూప్ పోదాం, సూప్ పోసి సంపమింగుదాం. ఫస్ట్ పని సూప్ పోదాం, నిమ్మకాయ కూడా విడదాం. సో మనం అయితే ఇలాగైతే కొద్దిగా సూప్ అయితే పోద్దాం. ఫస్ట్ సూప్ అయితే మొత్తం ప్యాక్ చేసుకోవాల్సింది, గిద్దెలో ఉడకకుండా మంచిగా ప్యాక్ చేసిండు. ఇది మన సితారా రెస్టారెంట్ మన గాంధీ నుంచి అంబేద్కర్ వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. మన రాధామాధవ్ పక్కనే అని చెప్పారు కదా. చికెన్ సూపే ఇప్పుడైతే కలిపేద్దాం. ఇది మొత్తం ప్యాక్ అయిపోయింది కొద్దిగా. అసలు మనం అక్కడ పార్సల్ తింటే వేరే ఉంటది, పెద్ద బౌల్ ఇస్తాడు. మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇంతే అనమాట. సో ఇప్పుడైతే ఇట్లా మనం సూప్ వేసుకొని తిందాం. టేస్ట్ ఎట్లా చూద్దాం మళ్ళా. అట్లా బాగుంది, ఇట్లా సూపర్ ఉంటుంది అట, అందుకే సూప్ ఇచ్చాడు. తీసుకుంటాం మళ్ళా సరే. చికెన్ సూపు వెజ్ చికెన్ మళ్ళా బాగుంది. బాగుంది. సో కర్నూలు పోయినప్పుడు అలీం ట్రై చేద్దాం అనుకున్నా. కర్నూలు మంచి బెస్ట్ అలీం సెంటర్ ఏదన్నా చెప్పుర్రి, ట్రై చేస్తా. సో సిరిసిలో అయితే మనకి ఏం తెలిసి ఇదే. లాస్ట్ టైం మటన్ చేసి నిన్ననే కానీ సార్ పెట్టినట, ఓన్లీ చికెన్ పెట్టినట. బాగుందని బాగుంది. వీళ్ళైతే మీరు కూడా ట్రై చేయరు. సితారా ఎట్లా తింటా కామెడీ చేయాలి. ఏదైతే మొత్తం తినేద్దాం, మళ్ళీ ఒక మంచి వెళ్తాం. మళ్ళీ కలుద్దాం. వీడియో లైక్ చేయరి, మా ఛానల్ని సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.